సమయంలో మనమేం మాట్లాడకూడదు. ఉన్న ఆవేశంలో శ్రీకర్ నన్ను కొట్టినా కొడతాడు. అక్షయ్ గురించి మీరు ప్రతిసారి గొడవ పడాల్సిన అవసరం లేదు. అక్షయ్ని మీరు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం మంచిది అవని. మేడం, నా గురించి మీరు పెద్ద పెద్ద మాటలు పడాల్సిన అవసరం లేదు. మీరు నాకు విద్యాదానం చేయాలని అనుకున్నారు, కానీ మీ వ్యక్తిత్వం గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటే నేను తట్టుకోలేను. అందరి ముందుకు తీసుకుని వచ్చి ఓ కుటుంబం మధ్యలో నన్ను ఉంచారు. అందుకు నాకు సంతోషం. అంతకు మించి నాకేం అవసరం లేదు. ఇప్పుడు నేను చదువుకోకపోతే వచ్చే నష్టం లేదు. నేను స్కూల్లో జాయిన్ అవ్వను. అది కాదమ్మా, ఇంకేం మాట్లాడకండి. నన్ను వదిలేయండి మేడం, వదిలేయండి. వేదవతి గారి కుటుంబం అంటే అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేస్తుందని మంచి పేరుంది. అలాంటిది ఈ రోజున చిన్న పిల్లకి విద్యాదానం చేయడానికి మనసు రావడం లేదు. మీకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. బిడ్డను కోల్పోయిన మేము ఆ బిడ్డలోనే మా కూతుర్ని చూసుకుంటున్నాం. ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. పెద్ద పెద్ద ఇళ్లలో బ్రతికితే సరిపోదు, పెద్ద పెద్ద మనసుతో బ్రతకాలి. ఇంటి గదులు విశాలంగా ఉంటే సరిపోదు, గుండె గదులు విశాలంగా ఉండాలి. అన్నయ్య అంటే రాముడిలా ఉండాలి, రావణుడిలా కాదు. ఓం నమ శివాయ గురువుగారు. అందరూ క్షేమమా గురువుగారు? ఇక్కడ అందరూ క్షేమమే. అక్కడ అందరూ కుశలమా? అందరము కుశలమే. పుణ్యక్షేత్ర దర్శనాలు అయిపోయాయి గురువుగారు. మీ తిరుగు ప్రయాణం ఎప్పుడో తెలుసుకోవచ్చా గురువుగారు? మరో 2 క్షేత్రాలను దర్శించాల్సి ఉంది. అవి కూడా అయిపోతే వచ్చిన కార్యం సంపూర్ణమవుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అంతా మీరు అనుకున్నట్టే జరగాలి. నేను సంక్రాంతి సమయానికి అక్కడికి చేరుకుంటాను. అవునా? అయితే మీ రాకతో ఇక్కడ భక్తులందరికీ పెద్ద పండగే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు వేదవతి గారి ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పి నేను సంక్రాంతి నాడు వారిని కలుస్తాను అని చెప్పిరా. అలాగే స్వామి. ఆ మధ్య వారు నాకు ఫోన్ చేసి ఒక విషయం గురించి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించి వారితో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఓ అద్భుతమైన సంగతి వారికి చెప్పాలి. ఫోన్లో ఆ విషయాలన్నీ మాట్లాడలేను. ఎదురుగా ఉండి చెప్తేనే బావుంటుంది. వారు ఆనందపడతారు. సరే గురువుగారు, వెళ్ళొస్తాను. ఆశ్రమం జాగ్రత్త నాయనా. సరే గురువుగారు, ఉంటాను. ఓం నమ శివాయ. మేము అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాము. మీరు దీన్ని స్కూల్లో జాయిన్ చేస్తారు, ఫీజులు కడతారు, బుక్స్ కొంటారు, బట్టలు కొంటారు, బస్కి డబ్బులు కూడా కడతారు. వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అక్షయ, ఏం చేస్తున్నావే నువ్వు? నా కొడుకు పుస్తకాలు నువ్వెందుకు ముట్టుకుంటున్నావు? అదేంటమ్మా, ముట్టుకుంటే తప్పే ఉందమ్మా? దీనికి చదువు అవసరమా? నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా? నిన్ను మాతో ఆడించుకోవడానికి
నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు. అక్షయ అక్షయ అడగండి. అడుగు. 5వ పేజీలో 3వ పద్యం చెప్పు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇంకో క్వశ్చన్ అడుగు. వేమన శతకంలో 3వ పద్యం చెప్పు. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు. శ్రద్ధ కలిగనేని చంద్రమండల యాత్ర, సులభ సాధ్యమే యగు తెలుగు బిడ్డ. ఇంకొకటి అడుగు.